నర్సరావుపేట నియోజకవర్గం నర్సరావుపేట మండలం కోటప్పకొండ పుణ్యక్షేత్రం దిగువ భాగాన ఉన్న టీటీడీ వేద పాఠశాలలో సూరజ్ అనే 16 సంవత్సరాల బాలుడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. తల్లిదండ్రులు ఉదయాన్నే రాగానే ఈరోజు పోలీసులు వాళ్లను బెదిరించి మీరు మతిస్థిమితం లేదని చెప్పి మీ పిల్లాడి మీద కేసు లేకుండా చేయండి అని చెప్పి పోలీసుల వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకొని బెదిరించారు. 4 సంవత్సరాల నుండి వేద పాఠశాలలో ఎలా వేదాలను నేర్చుకున్నాడు. బాలుడికి ఒకవేళ మతిస్థిమితం లేకపోతే ఫస్ట్ సంవత్సరంలోనే ఈ అబ్బాయి పనికిరాడు అయ్యా అని ఇంటికి పంపించవచ్చుగా అని ప్రశ్నించారు. ఎక్కడైనా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటే ఆ సమస్యను క్లోజ్ చేస్తున్నారు. ఇలా ఎందుకు జరిగింది? పిల్లలకు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? ఆల్రెడీ విజిలెన్స్ కమిటీ తిరుపతికి పోయారు. అక్కడ ఏం జరుగుతుంది? వాస్తవం ఏమిటి? మతిస్థిమితం లేదని సర్టిఫికెట్ ఇవ్వాల్సింది ఒక మానసిక వ్యాధికి సంబంధించిన డాక్టర్ ఇవ్వాలి. కానీ సర్టిఫికెట్ కూడా పోలీసులు ఇస్తారా? వాళ్ళ తల్లిదండ్రుల చేత సంతకం చేపిస్తారా? కాబట్టి అభంశుభం తెలియని వారి మీద రాజకీయాలు చేయడం తగదు. కావున దీని మీద పూర్తిగా న్యాయ విచారణ జరపాలని కలెక్టర్కి అట్లానే స్థానిక జడ్జికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం, లెటర్ రాస్తాం. ఖచ్చితంగా దీని మీద వాస్తవాలు బయటకు రావాలని కోరారు. నర్సరావుపేట నియోజకవర్గం నర్సరావుపేట మండలం కోటప్పకొండ పుణ్యక్షేత్రం దిగువ భాగాన ఉన్న టీటీడీ వేద పాఠశాలలో సూరజ్ అనే 16 సంవత్సరాల బాలుడు సూసైడ్ చేసుకొని ఊరేసుకొని దీన్ని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేస్తే తల్లిదండ్రులు ఉదయాన్నే రాగానే ఈరోజు పోలీసులు వాళ్ళని బెదిరించి మీరు మతిస్థిమితం లేదని చెప్పి మీ పిల్లవాడిని కేసు లేకుండా చేయండి అని చెప్పి పోలీసు వాళ్ళు స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళని బెదిరించే కార్యక్రమం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక మతిస్థిమితం లేదు అనే బాలుడు 4 సంవత్సరాల నుంచి వేద పాఠశాలలో ఎలా వేదాలు నేర్చుకుంటున్నారు. మతిస్థిమితం లేని అన్న బాలుడు ఒకవేళ మతిస్థిమితం లేకపోతే ఫస్ట్ 1 ఇయర్లోనే చూసి ఈ అబ్బాయి పనికిరాడయ్యా అని ఇంటికి పంపించే కార్యక్రమం. 4 సంవత్సరాల నుంచి ఆ అబ్బాయి ఎగ్జామ్స్ రాస్తున్నాడు, పరీక్షలు రాస్తున్నాడు, పరీక్షలు పాస్ అవుతున్నాడు. 12వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు అబ్బాయికి 16వ సంవత్సరం. అంటే 4 సంవత్సరాల తర్వాత ఇవాళ మతిస్థిమితం లేదని మీరు డిసైడ్ చేస్తారా? ఎంత అన్యాయంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉందంటే దీనికి ఉదాహరణ ఈరోజు. సో బాలుడు చనిపోయాడు పాఠశాలలో, ఒక సస్పీషియస్ డెత్గా ట్రీట్ చేయండి, దాని మీద విచారణ జరిపించండి, విచారణ జరిపించి వాస్తవాలు బయట పెట్టండి. మేము అదే కోరుతున్నాం. ఈరోజు పాపం అభంశుభం తల్లిదండ్రులు అక్కడి నుంచి రాగానే వాళ్ళది నూజివీడి దగ్గర చిన్న గ్రామం, ఆ గ్రామం నుంచి రాగానే లోపలికి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆ ప్రిన్సిపాల్ని కూడా పిలిపించి వాళ్ళని బెదిరించి మతిస్థిమితం లేదని రాపించుకుంటారా? ఎంత అన్యాయం అండి లోకేష్ గారు. మీ రెడ్ బుక్ రాజ్యాంగం రాసించిన ఇంత అన్యాయంగా ఇంత ఘోరంగా ఓ పిల్లవాడు చనిపోతే దానికి కారణాలు ఏంటి? ఎందుకు చనిపోయాడు? ఈ పాఠశాల స్థాపించిన తర్వాత కొత్తగా ఈ పాఠశాల గతంలో ఎప్పుడు లేదు ఈ చరిత్ర. అంతకుముందు ఒక ప్రిన్సిపాల్ ఉండేవాడు మార్తి వెంకటరామ శర్మ గారని, ఆయన చక్కగా చేశాడు. ఒక 10 నెలల క్రితం కొత్తగా